వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలు ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చినటువంటి హామీలు ఆ మేనిఫెస్టోను కనిపించకుండా పక్కన పెట్టేసి ప్రజల్ని ఏ రీతిగా మోసం చేసి ప్రజలకు ఏ రీతిగా వెన్నుపోటు పొడిచినారు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మోసాలని ప్రజలు ఎండగడితే అప్పుడైనా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుందేమో అన్నటువంటి ఆశతో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతూ రేపటి రోజు 4వ తేదీ 5వ తేదీ 2 రోజులు మండల కేంద్రాలైనటువంటి ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టాలని చెప్పేసి పార్టీ ఆదేశాల ప్రకారం మార్కాపూర్ నియోజకవర్గం నుంచి చేపడతా ఉన్నాం. అందులో భాగంగా రేపు ఉదయం 9:30 గంటలకి మార్కాపురం మండలము మార్కాపురం పట్టణానికి చెందినటువంటి కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో బస్టాండ్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ప్రాంగణంలో ఆ ఏరియాలో ఈ నిరసన కార్యక్రమం ఉంటుంది. అలాగే తదుపరి 11 గంటలకి తర్లుపాడు మండలంలో తర్లుపాడు కేంద్రంగా జరుగుతుంది. అలాగే 5వ తేదీన ఉదయం 9:30 గంటలకు కొనకనమిట్ల మండల కేంద్రమైనటువంటి కొనకనమిట్లలో 10:30 గంటలకు పొదిలి మండలము పొదిలి పట్టణానికి చెందినటువంటి కార్యకర్తల నాయకుల యొక్క నాయకులతోటి పొదిల్లో పెద్ద బస్టాండ్ ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ దీంట్లో భాగస్వాములై తదుపరి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి పార్టీ నియోజకవర్గ బాధ్యుడిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎంత మోసపూరితంగా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ముందుకు పోతున్నాయనేది మనం గమనించినట్లయితే మేనిఫెస్టో ఇచ్చి దాన్ని పక్కన పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ ఇస్తూ అదనంగా సూపర్ 6 సూపర్ 7 ఇస్తామని చెప్పేసి మాటలు చెప్పినారు. కేవలం మాటలు చెప్తే వీళ్ళని ఎవరు నమ్మరని చెప్పేసి బాండ్లు కూడా రాసిచ్చినారు. కానీ వాటన్నిటిని కూడా ఈరోజు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకు తిలోదకాలు వదిలి వాటిని మోసం చేసి సూపర్ 6 సూపర్ 7 అనేవి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మోసం చేయడమే కాకుండా రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ అన్నీ చేసినాం పండగ చేసుకోండి అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినారో అవన్నీ కూడా ప్రజలకు అందేదానికోసం సర్వశక్తుల ప్రయత్నం చేస్తుంది అని కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్త కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా 4-5 తేదీల్లో మీ మండలాలు మీ పట్టణాల్లో మీరు తప్పనిసరిగా ఈ నిరసన కార్యక్రమంలో చేరండి అని చెప్పేసి కూడా కోరుతూ ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ అనేది మార్కాపూర్ నియోజకవర్గం తరఫున ప్రారంభిస్తున్నాము అని చెప్పి కూడా తెలుపుతా